ఇక ఇవాల్టి మిడ్ డే డిబేట్లో పాల్గొంటున్నారు కాంబోజు వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, అలాగే మిట్ట నర్సేగౌడ్ కాంగ్రెస్ నాయకులు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి ఇద్దరికి. నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్. రైట్, మరి వెంకటేశ్వర్ గారు మీరు చెప్పండి సార్. మరి ప్రతిపక్ష నేత నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందంటారా? వార్తాపత్రికల్లో అయితే మరి వార్తలు వస్తూ ఉన్నాయి, కేసీఆర్ ఈసారి అసెంబ్లీకి హాజరవుతారు అనే దానిపై. ఇంతకీ కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా? దీనిపై మీరేమంటారు? గుడ్ ఆఫ్టర్నూన్ స్వతంత్ర టీవీకి, తోటి ప్యానల్ మెంబర్స్ కు, మీకు స్పెషల్ గా ఈ డెబ్యూట్ పెట్టినందుకు స్వతంత్ర టీవీకి శుభాకాంక్షలు. నేను ఏమంటున్నంటే, గవర్నమెంట్ 24 నెలలుగా వైఫల్యం చెంది, రేవంత్ రెడ్డి గారు వైఫల్యం చెందిన తర్వాత తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతున్న ఉద్దేశంతోనే గౌరవ్ కేసీఆర్ గారు కొంత టైం, ఒక 24 నెలలు టైం ఇచ్చారు. వాళ్ళకు 2 years వీళ్ళు ఏం చేస్తారని చూసి ఆ టైం ప్రకారం తెలంగాణకు నీటి కేటాయింపులో తీవ్ర నష్టం జరుగుతున్న ఉద్దేశం మీద మొన్న 21వ తారీఖు నాడు, నవంబర్ 21వ తారీఖు నాడు తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ రోజు మా రాష్ట్ర పార్టీ మీటింగ్, ఎల్పీ పార్టీ మీటింగ్, పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో జరిగిన అంశాల మీద 1.5 hour పాలమూరు రంగారెడ్డి యొక్క అంశం ఏంది, తెలంగాణకు ఎట్లా నష్టం జరుగుతుంది, గవర్నమెంట్ వైఫల్యం ఏంది, 24 నెలలుగా గవర్నమెంట్ ఒక ఇటుక తీయలేకపోయింది, ఒక రూపాయి కేటాయించలేకపోయింది, ఎందుకు అన్యాయం జరుగుతుంది అనేది కేసీఆర్ గారు పూర్తి వివరాలు వివరించిన తర్వాత ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ పాలమూరు రంగారెడ్డి మీద కులంకుశంగా జవాబు చెప్పలేకపోయినరు. దాని తర్వాత ఇలా కేసీఆర్ గారు నిన్నటికి నిన్న పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి 3 జిల్లాల నాయకులు, ముఖ్య నాయకులతో గౌరవ కేసీఆర్ గారిని పిలిపించుకొని ఆ స్థాయిలో ఎక్కడ మీటింగ్లు పెట్టాలి, ఎక్కడ అన్యాయం జరిగింది, కేటాయింపులో ఏ వాస్తవాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మీటింగ్లు పెట్టుకోవాలి, ఇలా రంగారెడ్డిలో ఒక మీటింగ్ పెట్టుకోవాలి, నల్గొండలో ఒక మీటింగ్ పెట్టుకోవాలి, పాలమూరులో ఒక మీటింగ్ పెట్టుకొని అసలు బచావత్ ట్రిబ్యునల్ ఏం చెప్తుంది, బచావత్ ట్రిబ్యునల్ ఏం జరిగింది, అసలు 1978-79లో ఈ పాలమూరు రంగారెడ్డి స్టార్టింగ్ అంజయ్ గారు చేసిన అంశాలు ఏంటిది, తెలంగాణ వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి మనం ఎంత స్టార్ట్ చేసినాం, మన బడ్జెట్ ఎంత, మన కేటాయింపులు ఎంత కంప్లీట్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ 60 సంవత్సరాలుగా ఏం చేసింది, ఈ 2 సంవత్సరాలు ఏం చేసింది అనేది గౌరవ్ కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి వివరిస్తారు. ఆ 3 మీటింగుల్లో ప్రజల మీద పారమేసి ప్రజల ఉద్యమాలు సృష్టించడం కోసం ప్రజలకు తెలియజేస్తారు ఎట్లా కేటాయింపులు జరిగినాయి, ఏ టీఎంసీలు నీళ్ళు అయినాయి, ఎక్కడెక్కడ వాటర్ రావాలి, నెట్టెంపాడు కానీ, బీమా కానీ, కల్వకుర్తి కానీ, జరిగినటువంటి ఎస్ఎల్బిసికి సంబంధించిన అన్ని అంశాలు కులంకుశంగా ప్రజలకు వివరించడం కోసం గౌరవ కేసీఆర్ గారు ఆ 3 సభల్లో తెలియజేస్తూ ప్రజలు ఏం చేయాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మన తెలంగాణ ప్రజలకు ఏ పార్టీ మేలు చేస్తుంది, ఉద్యమం చేసినప్పుడు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం కొట్లాడింది, గవర్నమెంట్ లో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజల కోసమే బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇలా అపోజిషన్ లో ఉన్న తర్వాత కూడా తెలంగాణ కోసం బీఆర్ఎస్ పార్టీ ఉంది. అంటే ఏ స్థాయిలో ఎవరెవరు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ ఏం చేస్తుంది, బీజేపీ ఏం చేస్తుంది, అసలు తెలంగాణకు బీజేపీ చేసినటువంటి మోసం ఎంత, కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు ఫస్ట్ ఎస్ఆర్సీ మీద, సెకండ్ ఎస్ఆర్సీ మీద, జిఆర్ఎంఈ మీద, కేఆర్ఎంఈ మీద ఏం చేసింది, తెలంగాణ వచ్చిన తర్వాత 24 మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన కాంగ్రెస్ 24 నెలలు ఏం చేసింది అనేది కులకుశంగా మా ముఖ్య నాయకులతో చర్చించుకొని 3 మీటింగులు, జనవరిలో 3 మీటింగ్లు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రజా ఉద్యమాలు సృష్టించి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కు దిమ్మె తిరిగే సవాల్ విసురుతున్నాం. నీటి కేటాయింపులో పాలమూరు రంగారెడ్డిని ఎందుకు అన్యాయం చేసిరో చెప్పలేకపోతున్నారు. ఇలా బూతులు మాట్లాడడం కాదు, మీరు క్లారిటీగా ఈ సమస్యను ఎట్లా సాల్వ్ చేస్తారు. ఇలా 170 టీఎంసీలు ఏంది, 860 టీఎంసీలు ఏంది, 90 టీఎంసీల యొక్క పాలమూరు రంగారెడ్డి సబ్జెక్ట్ ఏంది, 27,000 మేము ఎట్లా కేటాయించినాం, 35,000 కోట్లు ఎట్లా కేటాయించినాం, ఎంత ఖర్చు అయింది, 90% కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎందుకు పెండింగ్ పెట్టిరు, అసలు మీరు పాలమూరు రంగారెడ్డికి 1 రూపాయి ఎందుకు ఇవ్వలేదు, అసలు మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు. అంటే తెలంగాణ ప్రజల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి ఇష్టం లేదా, ఆయన ఏమైనా ఆంధ్రాల తొత్తుగా వివరిస్తున్నాడా, ఎందుకు కామ్గా ఉంటున్నది ఈ గవర్నమెంట్ అనేది ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం, ప్రజా ఉద్యమాలు సృష్టిస్తాం. 3 మీటింగ్లు పాలమూరు రంగారెడ్డిలో, నల్గొండ ఒక మీటింగ్ ఉంటుంది, పాలమూరు ఒకటి ఉంటుంది, నల్గొండ డిస్టిక్ ఒకటి ఉంటుంది. 3 మీటింగ్ల ద్వారా ప్రజలను 2 లక్షలు జమ చేసి ఆ ఉద్యమం ఎట్లా చేయాలి,
అసలు జల సాధన ఉద్యమం ఎట్లా స్టార్ట్ అయింది, ఆ రోజు జరిగిన దానికి తెలంగాణ ఎట్లొచ్చింది, ఇప్పుడు చేయాల్సిన బాధ్యత ఏముంది, కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంది, కేంద్ర ప్రభుత్వం ఎందుకు డిపిఆర్ వాపసు పంపింది, అసలు ఇష్టం లేదా, దీన్ని చెడగొట్టడం తెలంగాణ ప్రజలను హింస పెట్టడం కోసమే బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలన్నీ మొత్తం ఈ సభాముఖంగా ఈ 3 మీటింగ్లలో గౌరవ కేసీఆర్ గారు ప్రజలకు తెలియజేయడానికి అసెంబ్లీకి వస్తున్నాడు, ఈ 3 మీటింగ్లకు వస్తున్నాడని స్వతంత్ర టీవీకి నేను తెలియజేస్తున్నాను. రైట్. మరి నరసింహ గౌడ్ గారు నా వాయిస్ వినిపిస్తుందా అండి? వాయిస్ చిన్నగా వస్తుంది మేడం మీది. ఓకే, అది మేము ఈ లోపు చెక్ చేసుకున్నాం సార్. ఈ లోపు మీరు చెప్పండి, మరి కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎదుర్కోపోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా? మరి మీ వ్యూహం ఏంటి? ఆ వాయిస్ క్లియర్ ఉందా మేడం? ఉంది సార్, చెప్పండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం. కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తారంటే మేము వెల్కమ్ చేస్తాం, మేము రమ్మనే కోరుకుంటున్నాం, రావద్దని మేము చెప్పట్లేదు కదా. ప్రతిపక్ష నాయకుడి హోదా అనుభవిస్తున్నటువంటి కేసీఆర్ గారు, ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు తీసుకుంటున్నటువంటి కేసీఆర్ గారు ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి అసెంబ్లీకి రావాలని పదే 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 మా ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసిండు. ఇప్పటికైనా నేను అనుకోవడం ఏంటంటే ఒక రోజు అటెండెన్స్ కొరకు వచ్చేసి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. నేనేమంటున్నా, అక్కడ ఉండి నీ పాలమూరు రంగారెడ్డి డిస్టిక్ దాని గురించి మాట్లాడతావా, కాళేశ్వరం గురించి మాట్లాడతావా, ఇంకో దాని గురించి మాట్లాడతావా, ఏదైనా సరే మీరు అసెంబ్లీకి వచ్చి ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీ మీరు మాట్లాడాలి ప్రతిపక్ష నాయకుని హోదాలో. నేను అనుకోవడం ఏంటంటే బహుశా ఫస్ట్ రోజు ఒక రోజు వచ్చి ఆ తర్వాత డుమ్మా కొట్టే అవకాశాలే ఎక్కువ. రావాలని నేను వెల్కమ్ చేస్తున్నాను. ఆయన ఎందుకు వద్దంటామండి, ప్రజలు ఎన్నుకున్నారు వారిని, వాళ్ళ పార్టీకో 37 వచ్చినాయి, ప్రతిపక్ష హోదా వచ్చింది, వారు రావద్దని ఎవరు చెప్తలేరు. ముఖ్యమంత్రి గారు పదే 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 రమ్మని అడుగుతా ఉన్నారు. రెండోది ఏంటంటే కేటీఆర్ గారు ఏం చెప్తున్నారు అంటే, కేసీఆర్ కనుక అసెంబ్లీకి వస్తే గుండె బలిగించి వస్తామని చెప్తున్నాడు. నేనేమంటాను, ఉల్టా మాట్లాడుతున్నాడు. కేసీఆర్ గారు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి సీట్లో చూస్తే ఆయన ఆరోగ్యం ఎట్లుంటుందో ఫస్ట్ చూసుకోమని చెప్తాను. ఎందుకంటే ఆయన ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండమని నేను సూచన చేస్తాను. ఎందుకంటే నా వెనుక నిలబడ్డ వ్యక్తి నా ముందట ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే చూడలేక మరి ఆయనకి ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అది జాగ్రత్త పడదు. ముఖ్యమంత్రి గారికి అయ్యేది ఏం లేదు, ఆయన ఫిజికల్ గా మెంటల్ గా ఫిట్ ఉన్నాడు. ఇవన్నీ ఉల్టా మాటలు మాట్లాడుతా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే 3 సమావేశాలు పెడతామని చెప్తా ఉన్నారు, 3 సమావేశాలకు అటెండ్ అవుతా అని చెప్తా ఉన్నారు. అంటే ఆయన ఆరోగ్యం మంచిగా ఉందనే కదా దాని అర్థం. మరి మీ ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడు అసెంబ్లీకి ఎందుకు రారండి? మీరు అసెంబ్లీకి రావాలి కదా. బయట ఏమేమో మాట్లాడుతున్నారు. మీరు ఏది కోరుకుంటే ఆ సమస్య మీద, ఆ సబ్జెక్ట్ మీద మీరు కోరుకున్నన్ని గంటలు చర్చిద్దామని ముఖ్యమంత్రి గారు ఓపెన్ ఆఫర్ ఇస్తా ఉన్నారు. దానికి కూడా మీరు రాకుంటే ఏదో అటెండెన్స్ కొరకు రాకపోతే నా ఉద్యోగం ఉడుతుంది అన్నట్టు ఒకసారి వచ్చి, అంతకుముందు ఒకసారి వచ్చిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఒకసారి వచ్చిపోతాడేమని నాకు డౌట్. రెండో విషయం ఏంటంటే, పాలమూరు రంగారెడ్డి కానీ కాళేశ్వరం కానీ ఇవన్నీ చెప్తా ఉన్నారు కదా. కాంగ్రెస్ పార్టీ చెప్పడం పక్కకు పెడితే వారి కూతురు అయినటువంటి కవిత చెప్తా ఉంది, ఓ తట్టెడు మట్టి తీయలేదని. మరి నమ్మాలా నమ్మొద్దా? వాళ్ళ కూతురు పాలమూరు రంగారెడ్డి గాని కాళేశ్వరం నుంచి నీళ్లు రాలేదని కానీ స్పష్టంగా ఆ పార్టీలో ఉండి తన కూతురైనటువంటి కవిత గారు చెప్తున్నటువంటి మాటలు ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. ఇవాళ మీరు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒక్క మోటార్ పెట్టిరండి, అది కూడా ఎన్నికల కొరకు పెట్టిరు. ఇవాళ నా ఫేస్బుక్ లో ఉన్నది చూడండి వీడియో మొత్తం. ఇవాళ మొత్తం 11 మోటార్లు స్టార్ట్ అయినాయి. ఏమేమి ఎన్ని పనులు చేసినామో చూడండి, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినామో చూడండి. మీరు ఏది చూడకుండా కేవలం విమర్శలు చేయాలన్న ఒక దాంతో రాజకీయ విమర్శలు చేస్తే ప్రజలేం పిచ్చోళ్ళు గారు. మీకు ఇప్పటికే 12,000 పైచీలకు గ్రామ పంచాయతీలు ఉంటే 3,000 పైచీలకు వచ్చినాయి. మీకు మాకు 8,000 పైచీలకు వచ్చినాయి. అప్పుడైనా మీకు అర్థం కావాలి కదా. ప్రతి ఎన్నికలు మేము గెలుస్తా ఉన్నాం, మీరు ఓడిపోతా ఉన్నారు. అదైనా మీకు అర్థం కావాలి కదా. లేస్తే మనిషిని కాదు, ఈసారి వస్తే నేను గెలుస్తా, ఈసారి వస్తే నేను గెలుస్తాను. అరే జూబ్లీ హిల్స్ లో సిట్టింగ్ సీట్ పోగొట్టుకుంటారు, కంటోన్మెంట్ లో పోగొట్టుకుంటారు, గ్రామ పంచాయతీలో మేము చూస్తామంటారు, అక్కడ పోగొట్టుకుంటారు. రేపు పొద్దుగల పురపాలక సంఘాల మీటింగ్ అది చేస్తే కూడా అందులో కూడా పోతారు. కాబట్టి నేను ఒకటే అంటున్నా, మీరు అనవసరమైన మాటలు వద్దు. ఈ భాషకు ఈ గలీజు భాషకు ఆద్యుడు కేసీఆర్. కేసీఆర్ రాకముందు ఈ మాటలు ఎవ్వరు కూడా మాట్లాడే వాళ్ళు కాదు. అంత మంచి సరళమైన భాష ఉంటుండే, పేపర్ భాష ఉంటుండే.
కేసీఆర్ వచ్చిన తర్వాత ముండా రండా అని మొదలుపెట్టి అడగోలుగా తిట్టిండు. ఆయన తిట్టని వ్యక్తులే లేరు, ముఖ్యమంత్రి కాంచి ప్రధానమంత్రి దాకా. లాస్ట్ ఆ ట్రంప్ ఏమన్నా మిగిలిండేమో నాకు తెలియదు. కాబట్టి ఇలాంటి భాష మంచిది కాదు. మీరు సబ్జెక్టు మీద చేయండి, కాళేశ్వరం మీద చర్చకు రండి, పాలమూరు రంగారెడ్డి మీద చర్చకు రండి. ఇంకోటి, జగన్ కూడా వాళ్ళ అసెంబ్లీలో, ఏపీ అసెంబ్లీలో కేసీఆర్ ను పొగిడిండు. ఏమని? రాయలసీమకు నీళ్లు తీసుకుపోమని వాళ్ళ నీళ్లను మాకు ఇచ్చినటువంటి ప్రదాత కేసీఆర్ అని జగన్ పొగిడిండు. అది కూడా ద ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీ. మీరు తప్పు చేసిన కనిపిస్తలేదా? ఇక్కడ 811 టీఎంసీలు ఉంటే దాంట్లో మనకు 575 టీఎంసీలు రావాలి. దాంట్లో 299 టీఎంసీలకే ఆయన హయాములో సంతకాలు పెట్టింది నిజం కాదా? మీరు రేపు వస్తే అన్ని మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మొత్తం బయటకు వస్తాయి. నేను ఒక్కటే అంటున్నా, అబద్ధాలు చెప్పొద్దు. చెప్పిన కాడికి చెప్పారు, అనవసరమైన భాష వద్దు. మీరు రండి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు అసెంబ్లీకి రావాలి, ప్రజల సమస్యల మీద మీకేమంటే మాట్లాడాలి. ముఖ్యమంత్రి గారిని ఎదుర్కోండి. తోలు తీస్తా, తొక్క తీస్తా, ఏం మాటలండి? నువ్వు తోలు తీస్తానంటే ఆయన ఒక మాట అనవలసి వస్తుంది. నువ్వు అన్నాక ముఖ్యమంత్రి గారు ఊరుకుంటారండి? మరి కేటీఆర్ అయితే ఎడమ కాలు చెప్తోడు కొడుతుంటాడు. ఆయన భాషకు అద్దె లేదు. కేటీఆర్ ఈ భాష మాట్లాడడం వల్లనే ఇవాళ ప్రజలు విసుక్కుంటూ ఉన్నారు. మీరు చెప్పినదే, మీరు నేర్పించిన భాషే, మీరు మాట్లాడిన భాషే ఇవాళ మాట్లాడవలసి వస్తుంది. మేము కూడా మాటలు ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే ఆ భాషలో చెప్తేనే మీకు అర్థమవుతుంది. మంచి మంచి మాటలు చెప్తే మీకు అర్థం కాదు. కాబట్టి మేము కూడా తిట్ల పురాణం అందుకోవాల్సి వస్తుంది. లేకపోతే ముఖ్యమంత్రి గారికి ఏమన్నా శోక? ముఖ్యమంత్రి గారు కనుక కక్షపూరితంగా చూస్తే ఇప్పటికీ జైలు ఉండాలి వీళ్ళంతా. ఆయనే చట్టపరంగా, న్యాయపరంగా, రాజ్యాంగ పరంగా ఆలోచన చేసి ఏదైతే కరెక్ట్ గా ఉన్నదో దాంట్లోనే వాళ్ళను జైలుకు పంపిద్దామని అనుకున్నారు. కానీ లేదు అంటే ఒక్కసారికి జగన్ అనుకున్నట్టు అనుకుంటే ఇప్పటికి 2 భయాల్లో ఉండేటోళ్ళు. కాబట్టి కక్షపూరితంగా మేమేం చేస్తలేం. కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి వాళ్ళకు లేదు. ఎందుకంటే మాది 140 ఏళ్ల పార్టీ, ఎన్నో సంవత్సరాలు చేసినాం. ఈ రోజు అభివృద్ధి, హైదరాబాద్ అభివృద్ధి కానీ, తెలంగాణ అభివృద్ధి కానీ, దేశంలో అభివృద్ధి కానీ మొత్తము కాంగ్రెస్ పార్టీ చేసిందే. వీళ్ళు ఎంత అంటే 9.5 సంవత్సరాలు ఉన్నారు. 9.5 సంవత్సరాల వాళ్ళ ఆస్తులు పెరిగినాయి. కానీ తెలంగాణ ప్రజలకి ఏం పెరిగింది? అప్పు పెరిగింది. వాస్తవమే కదా, డాక్యుమెంటరీ ఎవిడెన్సే కదా. అవన్నీ ముందట ఉన్న తర్వాత కూడా బుకాయించడం ఎందుకని? నేను ఒక్కటే అంటున్నా, మీరు ఏం మాట్లాడతారో ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీ మీరు రండి. మీకు దమ్ముంటే ముఖ్యమంత్రి గారిని సబ్జెక్ట్ మీద ఎదుర్కోండి. ఏ ముఖ్యమంత్రి వారు కూడా ఇట్లాంటి ఆఫర్ ఇయ్యరు. మీరు ఎన్ని రోజులు జరుపుదామంటే అన్ని రోజులు జరుపుదాం అసెంబ్లీ. మీరు ఏ సబ్జెక్టు మాట్లాడదామంటే ఆ సబ్జెక్టు మాట్లాడదాం. ఎవరితోటైనా మాట్లాడదామని ఇంత స్పష్టంగా చెప్తే బయట కూర్చొని తోలు తీస్తా, చెప్తుడు కొడతా, ఈ మాటలు మాట్లాడితే ఏం లాభం అండి? మీరు మాట్లాడితే అవతల కూడా మాట్లాడతారు కదా. మీకు ఒక్కరికే వస్తుంది ఆ భాష? అందరం తెలంగాణలో పుట్టినాం కదా, తెలంగాణ భాష అందరికీ వస్తుంది కదా. మీరు తిడితే మేము పడం కదా, మేమేం గాంధీ మహాత్ములం కాదు కదా, ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించడానికి. కాబట్టి మేము ఒక చెంప కొట్టడానికి చేయలేపితే మేము 2 చెంపలు కొడతాం. అది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి సబ్జెక్టు మీద రండి. నీళ్ల వాటాల గురించి నీళ్ల గురించి 3 సమావేశాలు పెడతారు. ఏం చెప్తారండి మీరు ఏం చెప్తారు? 9.5 సంవత్సరాలలో ఏం చేసిందని చెప్తారు? 299 టీఎంసీలకు మీరు సంతకం పెట్టలేదని చెప్తారా? ఏం చెప్తారు? ఆంధ్రకు నీళ్లు పుణ్యానికి ఇచ్చినామని చెప్పలేదా మీరు? ఆయనకు భోజనం పెట్టి ఆయనను రాయలసీమకు రత్నాలసీమ చేసుకోమని చెప్పింది మీరే కదా. ఏ రకంగా సమర్థించుకుంటారు మీరు? ఏ రకంగా కూడా ఆ భయానికే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావటం లేదు. ఏదో ఆ అల్లుడు కొడుకుతోటి గిటాన్ అవుతా ఉన్నాడు. నేను అంటున్నా, వారిది లెక్క కాదు. మీరు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి మీరు రండి. మీరు మాట్లాడితే దానికి ఒక విలువ ఉంటుంది, దానికి ఒక లెక్క ఉంటుంది. ఇక మామూలు ఎమ్మెల్యేలు మాట్లాడితే ఏం లెక్క ఉంటుందండి? మీకు హోదా ఎందుకు? అలాంటి నేను ఒకటి అంటున్నా, కేసీఆర్ గారు మీకు ఒకవేళ ఇబ్బంది ఉంటే, మీకు ఆరోగ్యం సహకరించకపోతే ఆ ప్రతిపక్ష నాయకుని హోదా నీ కొడుక్కన్నా నీ అల్లుని కన్ని వాళ్ళని వస్తారు కదా, వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళన్న మాట్లాడతారు కదా. మీరు ఫామ్ హౌస్ లో కూర్చొని ఏం సాధించినట్టు? మరి ఫామ్ హౌస్ లో కూర్చొని జీతం తీసుకుంటలేరంటే అది కూడా తీసుకుంటున్నారు కదా రెగ్యులర్ గా. రైట్. అంటే గవర్నమెంట్ డబ్బులు తీసుకోవడానికి ఏమో బాగుంటుంది, గవర్నమెంట్ కు తరపున ఆడికి వచ్చి మాట్లాడడానికి ఏమో ఇష్టం లేదు. మళ్ళీ మీదంగా బయటకు వచ్చి 6 నెలలకు 2 సంవత్సరాలకు ఒకసారి బయటకు వచ్చి నేను తోలు తీస్తా, తొక్క తీస్తా అంటే పడటానికి ఎవరు సిద్ధంగా లేడు. మీరు తోలు తీస్తా అని అనే లోపల మీ తోలు తీస్తాం.
నేను ఒకటే చెప్తున్నా, ఈ భాష మర్చిపోండి. మీరు ఒకటంటే మేము 100 అనాలు చేస్తుంది. దయచేసి వయసుకు గౌరవిస్తున్నాం, ప్రతిపక్ష హోదాను గౌరవిస్తున్నాం, కేసీఆర్ ను వెల్కమ్ చేస్తున్నాం. ఆయన ఒక్కరోజు వచ్చి తప్పించుకోపోకుండా ఖచ్చితంగా ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అసెంబ్లీలో ఉండి ఆయన వాణి వినిపించాలి. తెలంగాణ ప్రజలు కూడా వినాలనుకుంటున్నారు. ఏమేమి తప్పులు చేసిరో మేము అక్కడ మొత్తం నిరూపిస్తాం. మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కానీ వాటికి సంబంధించిన పత్రాలు కానీ అసెంబ్లీకి తీసుకొని వస్తాం. మేము అక్కడ ప్రజలకు చూపిస్తాం. ఇది ప్రజా పరిపాలన, ప్రజల నుండి దాచిపెట్టేది ఏది లేదు. ప్రజలకు అన్ని విషయాలు తెలియపరచడం మొదటి రోజు ఉండే స్టార్ట్ అయింది కదా. కాబట్టి కేసీఆర్ గారు, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు ద అసెంబ్లీ. మీరు రండి, మీరు మాట్లాడండి. ప్రజల ముందు మీరేం చెప్తారో అందరూ వినాలనుకుంటున్నారు. మీటింగ్ పెట్టుడు తర్వాత ఫిబ్రవరిలో జనవరిలో పెడతారుగా, పెట్టండి. ఎవరు వద్దంటారండి, రాజకీయ పార్టీ కదా. మీరు రోజో మీటింగ్ పెట్టుకోండి. మీరు ఎవరు కదా అంటున్నారు. కాబట్టి అసెంబ్లీకి అయితే తప్పకుండా రమ్మని నేను అంటే పర్సనల్ గా వెల్కమ్ చేస్తాను. ప్రభుత్వం తరఫున కూడా వెల్కమ్ చేస్తాను. కేసీఆర్ ఆరోగ్యంగా 200 సంవత్సరాలు బతికినా మాకు హ్యాపీనే. వ్యక్తిగతంగా ఆయనతో ఏముంటుందండి, ఆయన రావాలి, ప్రజల కొరకు మాట్లాడాలి కదా. నేను అది చేసినా ఇది చేసినా అక్కడ కూర్చొని మాట్లాడితే కాదు కదా. రైట్ రైట్ సార్. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మేము వెల్కమ్ చేస్తున్నాం. రైట్ వెంకటేశ్వర్ గారు, మీరేమంటారు? మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలనే వెల్కమ్ చేస్తున్నాం అంటున్నారు. వచ్చిన ఆయన ఒక రోజే వస్తారు, అసెంబ్లీ సమావేశాలు అన్ని రోజులు మరి ఉంటారా అని అడుగుతున్నారు. ఇంతకీ ఏంటి మరి 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అనుకోవడం వెనుక రాజకీయ వ్యూహం ఏమైనా ఉంది అనుకోవాలా, లేదంటే కేవలం క్యాడర్ను ఉత్సాహపరిచేందుకే ఈ లీకులు ఇస్తున్నారు అని అనుకోవాలా? ఎలా చూడాలంటారు? నిజంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు నేను ఇంతకు ముందే చెప్పాను మేడం, పాలమూరు రంగారెడ్డి మీద 1978, 79, 80లో జరిగినటువంటి బచావత్ ఏం చెప్పింది అనేది మేము ప్రజలకు చెప్పుకుంటూ వస్తున్నాము. ట్రిబ్యునల్ ఏం చెప్పింది అనేది చెప్పుకుంటూ వస్తున్నాము. కేఆర్ఎంబిలో జరిగిన అగ్రిమెంట్ల యొక్క అంశాలు చెప్పుకుంటూ వస్తున్నాము. సబ్జెక్ట్ నేను ఏమంటున్నానంటే, పాలమూరు రంగారెడ్డి 2017లో స్టార్ట్ అయిన తర్వాత 9 ఏళ్ళు అయిన తర్వాత అన్ని కంప్లీట్ అయిన తర్వాత 27,000 కోట్లు కేటాయించిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి ఇప్పుడు డిపిఆర్ వాపస్ ఎందుకు వచ్చిందంటే ఇప్పటి వరకు చెప్పట్లేదు. ఇప్పుడు ఒక ప్రాజెక్టు కట్టుకున్నాము, 90% కంప్లీట్ అయింది, 35,000 కోట్లు పెట్టుకున్న తర్వాత అందులో 27,000 కోట్లు ఖర్చు పెట్టుకున్న తర్వాత మొదటి నుంచి అన్ని అంశాల వారీగా మనం పర్మిషన్లు తీసుకున్న తర్వాత ఇప్పుడు డిపిఆర్ వాపస్ వస్తే దాని గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడరు, మంత్రులు మాట్లాడరు. సరే కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తారు, మాట్లాడతారు, అది పక్కన పెట్టండి. కానీ తెలంగాణ ప్రజలకు ఇంత అన్యాయం కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే ఎందుకు ఇప్పుడు డిపిఆర్ వాపస్ వచ్చిందంటే ఇప్పటి వరకు చెప్పారు ఎందుకండి? ఇప్పుడు కేఆర్ఎంబి కృష్ణా ఏం చెప్తుంది, కృష్ణా బేసిన్ లో ఎంత వాటర్ ఉంది, మనకు ఎంత లభ్యత ఉన్నది, కేఆర్ఎంబి ఏముంది, తర్వాత పాలమూరు రంగారెడ్డి ఒక ఆ ప్రాజెక్ట్ యొక్క అంశం ఏంటి, ఎంత కంప్లీట్ అయింది. పాలమూరు రంగారెడ్డి మీద కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ₹1 ఖర్చు పెట్టలేదు, ఒక్క తట్టెడు మట్టి తీయలేదు. అది ఎందుకు తీయలేదు అనేది మేము అడుగుతున్నాం. అది చెప్పకుండా లాగుల తొండలేస్తాం, నానా బూతులల్లో ఆయన PhD చేసిండు. సరే అసెంబ్లీకి వస్తారు, అసెంబ్లీలో తేల్చుకుందాం. బచావత్ నిర్మల్ ఏం చెప్తుందో మేము మీటింగ్లో చెప్పగలుగుతాం. కేసీఆర్ గారు మీరు మీటింగ్ పెడితే 29కి 30కి వస్తున్నాడు, అన్ని ప్రజలకు తెలియజేస్తాం. తప్పులు ఏం జరిగినాయో ప్రజలకు గ్రహిస్తారు. మీరు మీరు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు చెప్పాల్సింది, మమ్మల్ని క్వశ్చన్ వేయడం ఏంటి? మీరు చేస్తా అని చెప్పినటువంటి ఒక్కటనే చేయలేదు. ఇక నేను ఏమంటానంటే చెప్పుకుంటా నేను సబ్జెక్టు తప్ప వేరేది ఏం మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇంకా 13-14 మంది మంత్రులు ఉన్నారు. ట్రిబ్యునల్ ఏం చెప్తుంది, బచావత్ ఏం చెప్తుంది, కేఆర్ఎంబి ఏం చెప్తుంది, ఎందుకు ఆ అంశం మాట్లాడడం లేదు? మీరు ఎందుకు ఆ సబ్జెక్టును వదిలేసినరు? డిపిఆర్ వాపస్ వస్తే యుద్ధం చేయాలి కేంద్ర ప్రభుత్వంతో, ఎందుకు మానేసిండ్రు? అంటే పాలమూరు రంగారెడ్డిని పండబెడతారా? ఎందుకు ఆ అంశం ఏ మంత్రి మాట్లాడడం లేదు? అసెంబ్లీ పెట్టండి, చర్చ పెట్టండి. ఇంతకుముందు అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ మీద 42% అసెంబ్లీలు పెడితే పంపించలేదు, ఈ ఫార్ములా కేసు మీద పెడితే మాట్లాడలేదు, పోలవరం మీద పెడితే మాట్లాడలేదు, కాళేశ్వరం మీద పెడితే మాట్లాడలేదు. తప్పించుకొని పోవడం, 4 రోజులు మీటింగ్ పెట్టడం, అయిపోవడం అన్నాడు. కేసీఆర్ గారు రాకపోతే మాకు గెలిచిన 35 మంది ఎమ్మెల్యేలు అడగడం లేదా? హరీష్ రావు గారు అడగడం లేదా? కేటీఆర్ గారు అడగడం లేదా? వాటికే దిక్కు దివానం లేకుండా పోయింది. గవర్నమెంట్ సమాధానం చెప్పలేక ఇంకేం సమాధానం చెప్తారని నాకు అర్థం కాదు. మీరు ఇచ్చినటువంటి అంశాలు, మీరు 420 420 స్కీమ్స్ ఎక్కడ పోయినాయి, 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి,
కామారెడ్డి డిక్లరేషన్ ఎక్కడ పోయింది, చేవేల డిక్లరేషన్ ఎక్కడ పోయింది, వరంగల్ డిక్లరేషన్ ఎక్కడ పోయింది, ఇలా యూత్ మైనార్టీ హైదరాబాద్ డిక్లరేషన్ ఎక్కడ పోయింది, స్కూటీలు ఎక్కడ పోయినాయి, రుణమాఫీ ఎక్కడ పోయింది, 2005లో ఎక్కడ పోయినాయి, రేషన్ కార్డులు ఎక్కడ పోయినాయి, సన్నబియ్యం ఎక్కడ పోయినాయి, గురుకుల విద్యార్థులు చదువుకుంటూ విద్యార్థులు చచ్చిపోతున్నారు. ఇలా ఇలా హోమ్ మినిస్టర్ ఎవరున్నారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరున్నారు, ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు ఇట్లా మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు? కాళేశ్వరం కూలిపోయింది అంటాడు, తొండలెక్కితో అంటాడు, కేసీఆర్ చావాలంటాడు, నీ అవ్వ అంటాడు. ఆయనకు అవ్వలేదా? వాళ్ళ అవ్వకంటే కేసీఆర్ గారు తెలంగాణ తెస్తేనే కదా వాళ్ళ అమ్మకంటే ముఖ్యమంత్రి అయ్యండు. ఆ అంశం మాట్లాడకుండా ఏదో ఎలా రేవంత్ రెడ్డి గారు నీతులు మాట్లాడుతుందని చెప్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి పదవికి తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ ఉన్నాడు. నేను ఏమంటుంటే మీరు గెలిచినప్పుడు హాంభావంతో ఉండి మీ సీటుకు వన్నె తీసుకురావాలి, కానీ ఏం మాటలండి, నీ అవ్వనా, నీ తొండలెక్కిస్తావా, కేసీఆర్ చావాలన్నా, ఇదేం మాటలండి నాకు అర్థం కాదు. గుంటూరు చదువుకుంటే ఈయనకేమైనా వస్తుంది? ఈయన అల్లుడే ఆంధ్రోడు కదా, ఈయన బిడ్డను ఆంధ్రోనికే ఇచ్చారు కదా. గదే ఇప్పుడు నేను మాట్లాడడానికి చాలా మాట్లాడొచ్చు అండి. మాట్లాడితే ఇప్పుడు తెలంగాణ ప్రజలు ప్రయోజనాలు ఏ పార్టీ కాపాడుతున్నది, తెలంగాణకు ఎవరు, తెలంగాణ యొక్క అంశం ఏంటిది అనేది అడిగితే ఏం మాట్లాడుతున్నారు? ఇలా మిట్ట నర్సేగౌడ్ కూడా మొత్తం నోరు విప్తే మొత్తం అబద్ధాలే. ఏమో చేసిరంట, కాంగ్రెస్ గవర్నమెంట్ చేయగానే తెలంగాణ మొత్తం నష్టం జరిగింది. ఫస్ట్ ఎస్ఆర్సీ వేసిండే వాళ్ళు, సెకండ్ ఎస్ఆర్సీ వేసేసిండే వాళ్ళు, తెలంగాణ ప్రాంతీయ బోర్డులు తెచ్చిండే వాళ్ళు, ఏమి హరిజన బస్సులు బయట కట్టేసిండే వాళ్ళు, ఇలా బీసీ రిజర్వేషన్ 60-70 ఏళ్ళకి బీసీలకు అన్యాయం జరిగితే బీసీ రిజర్వేషన్ ఇస్తానని మోసం చేసిండే ఎవరు? ఇదా మాట్లాడేది? ఎక్కడ పోయింది 42%? ఏం చేసిండ్రు? మొత్తం దిమ్మె తిరిగి భారతదేశంలో ఒకప్పుడు కాంగ్రెస్ 70-80 ఏళ్ళు వేయలేదు, ఇవాళ 100 లోపల అయిపోయింది. రేపు ఇంకా 50 వస్తే 30 వస్తుందో కాంగ్రెస్ ఖతమయ్యే పార్టీ, తెలంగాణలో కన్వర్గయ్యే పార్టీ. కాంగ్రెస్ గురించి చెప్తే ఎవరు నమ్మరండి. ఇవాళ కేసీఆర్ గారు ఓడిపోవచ్చు. మేము ఇంకోటి అంటే మేము గొప్పగా గెలిచినాం, 39 మంది ఎమ్మెల్యేలు అంటే ఏం జోక్ కాదు. మీరు 2014లో 2018లో మీ వాటా ఎంత? తెలంగాణలో మీ ఎంపీలన్నీ, మీ ఎమ్మెల్యేలన్నీ? ఇది మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఓడిపోయినప్పుడు సవాల్ వేసిండు, నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను. మరి ఏడాది రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. ఆయన కార్పొరేట్ సెక్టర్లలో బూతులు నేర్చుకుంటున్నాడు, రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు, తెలంగాణను విధ్వంసం చేస్తున్నాడు, తెలంగాణ మోసం చేస్తున్నాడు, తెలంగాణ ప్రజలను పుట్టదాఖలు చేస్తున్నాడు. ఇంత మోసం ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి చేయడు. 180 కేసులను ఒక చోరీ ఇలా ఓటుకు నోటు కేసులో నెంబర్ 1, నెంబర్ 2 ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు. అది చెప్పకుండా కేసీఆర్ వస్తాడా? ఫామ్ హౌస్ లో అంటే రేవంత్ రెడ్డికి ఏం పండుతుంది, బుట్ట నర్సేకి ఏం పండుతుంది, మిట్ట నర్సే గౌడ్కి ఆయన నొప్పి లేస్తుందా? ఆయన ఫామ్ హౌస్ లో పండుకుంటే గవర్నమెంట్ నడిపించేది మీరు కదా. ప్రజా సమస్యల మీద మా ఉద్యమకారులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా ఎమ్మెల్యేలు అడుగుతూనే ఉండే మీ రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు ఎక్కడ మోసం చేస్తారు, 1300 ఎకరాలు ఎక్కడ గుంజుకుంటారని అడగనే పడుతుంది. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో పండుకుంటే ఏంది, నందినగర్ లో పండుకుంటే బుట్టనమ్మ నర్సేకి ఏమైనా వస్తుంది, రేవంత్ రెడ్డి గారికి ఏమైనా వస్తుంది? మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు పరిపాలిస్తున్నప్పుడు ఎవరు ఎక్కడున్నా మీ పరిపాలన బాగుండాలి. మొత్తం జనాలను మోసం చేసుకుంటా ఇలా మేము 10 ఏళ్ళు చేసిన అప్పు మీరు 2 ఏళ్ళు చేసారు. ఆ అప్పుల గురించి మాట్లాడకుండా ఏం మాటలండి రేవంత్ రెడ్డి గారి? ఆయన మోర్యా నాకు అర్థం కాదు. ఆయన మాట్లాడిన దానికి నర్సయ్య గౌడ్ సపోర్ట్ చేస్తాడు. ఈ నర్సయ్య గౌడ్ గారు మాట్లాడితే నేను ఒక ఇంటెలెక్చువల్ అనుకుని మంచిగా మాట్లాడతాడు అనుకున్నా, కానీ నేను ఏమంటున్నానంటే ఎవరు బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా తప్పుడు మాటలు మాట్లాడితే తప్పు చేయాలి. కేసీఆర్ గారు గవర్నమెంట్ తోలు తీస్తుంటే వీళ్ళకేమైనా వస్తుంది? మేము కూడా బీఆర్ఎస్ పార్టీ తోలు తీస్తామనాలి, కానీ ఆయన చావాలే, నీ అవ్వ, ఆయన అట్లా మాట్లాడతారు ముఖ్యమంత్రి? ఆయన ముఖ్యమంత్రి లేకపోతే వీధి రౌడీయా, లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తనా, లేకపోతే ఆయన ఏంటో మాకు అర్థం కావట్లేదండి. రైట్. అలాగే ఇక బీజేపీ అధికార ప్రతినిధి రవికుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు మిడ్ డే డిబేట్ లో. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి రవికుమార్ గారు. నమస్తే. సో మనం చూస్తున్నాము 2 years తర్వాత ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ మరి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారనే వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఎలా చూస్తుంది బీజేపీ పార్టీ దీన్ని? We welcome. ఆబ్వియస్ గా ప్రజలు తెలంగాణ ప్రతిపక్ష పార్టీగా కేసీఆర్ గారికి ప్రతిపక్ష నేతగా టిఆర్ఎస్ కి, కేసీఆర్ కి ఆ బాధ్యత ఇచ్చినారు. గత 2 సంవత్సరాల నుంచి ఆ బాధ్యతను ఖచ్చితంగా నిర్వహించాల్సింది మరి కేసీఆర్ గారు. సరే ఓకే, టిఆర్ఎస్ వాళ్ళు అంటే మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు వీళ్ళే సరిపోతారు, మళ్ళీ కేసీఆర్ అని అంటారు వాళ్ళు. కానీ ఎంతకైనా కానీ కేసీఆర్ వచ్చింది 2 సంవత్సరాల్లో ప్రజా సమస్యల పైన కానీ, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చి మోసం చేసినటువంటి హామీల పైన కానీ మాట్లాడి ఉండింటే ఏమైనా ఇంపాక్ట్ ఉండేదేమో అని ఒక ఆలోచన కూడా ఉన్నది ప్రజల్లో. ఒకవేళ అసెంబ్లీకి వచ్చి మాట్లాడింటే మేబీ బీసీ రిజర్వేషన్ల వ్యవహారం వేరే తిరిగి ఉండేదేమో, మేబీ ఈ 6 గ్యారంటీల హామీల అమలు వేరే తిరిగి ఉండేదేమో.
లేదా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వ్యవహారాలు వేరే తిరిగి ఉండేమో. అంటే ఇంపాక్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఆయన కేసీఆర్ గారి మామూలు వ్యక్తి కాదు కదా. 9.5 సంవత్సరాలు తెలంగాణని పాలించినటువంటి వ్యక్తి. ఎస్. 9.5 సంవత్సరాలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి సంబంధించి అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తారు, ఏ విధంగా పనిచేస్తారు, కేంద్రంతో ఏ విధంగా వ్యవహరిస్తారు అన్ని కూడా తెలిసినటువంటి వ్యక్తి వచ్చి కొంచెం సలహాలన్నీ సూచనలు ఇవ్వాల్సింది, లేదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సింది, ఇవన్నీ చేసింటే అట్లీస్ట్ ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలన్నా, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 4,000 పింఛన్ అన్న అందేదేమో, వికలాంగులకు 6,000 పింఛన్ అందేదేమో, ఏమో చెప్పలేము. తులం బంగారం ఇచ్చేసే వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళు. ఇంపాక్ట్ ఉంటుంది కదండి. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉన్నది. బీజేపీ పార్టీ, మా పార్టీ తరఫున 8 మంది ఎమ్మెల్యేలు రోజు ప్రశ్న చేస్తూనే ఉన్నారు. కానీ మాకున్నంత బలానికి తగ్గట్టుగా మేము మాట్లాడినటువంటి మాటలకు ఇంపాక్ట్ ఉంటుంది. అదే 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం మాట్లాడితే, ఆ ప్రధాన ప్రతిపక్ష లీడర్ మాట్లాడితే దాని ఇంపాక్ట్ ఉంటుంది కదా. సో అంటే తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు 2 సంవత్సరాలు రాకపోవడం వల్ల ఎంతో కొంత కోల్పోయారు అనేది ఖచ్చితంగా మనం లెక్కలు వేసుకుని మరి చెప్పగలుగుతాము. ఒకటి. రెండోది, ఎప్పుడైనా వస్తున్నారు, ఎప్పుడైనా వచ్చినాక కనీసం అంటే ఇటువంటి భాషను వాడకుండా తోలు తీస్తాము, ఈయన ఒక రకంగా మాట్లాడతాడు, ఆయన ఒక రకంగా మాట్లాడతాడు, ఇద్దరి భాష కూడా అభ్యంతరకరమే, ఎవరు కూడా స్వాగతించరు. సరే, మొదలు ఎక్కడి నుంచి అయ్యిందని చెప్తే మరి కేసీఆర్ గారు కొంచెం పెద్ద వ్యక్తి, పెద్ద మనిషి, మంచి మనసు చేసుకొని మంచి భాష వాడితే మీ తర్వాత వచ్చే వాళ్ళు కూడా మంచి భాష వాడే అవకాశం ఉంటుంది. మీరే గీత దాటితే, నోరు జారితే, పరుష పదజాలం వాడితే మీకంటే మరి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇంకా ఎక్కువ దానికి అదే గ్రాంటెడ్ లాగా తీసుకొని ఆల్రెడీ కేటీఆర్ గారు కూడా అదే బాటలో నడుస్తున్నట్టే కనిపిస్తుంది కదా. నేను అదే అంటున్నాను కదండి. ఇప్పుడు ఇదంతా స్టార్ట్ అయింది ఆబ్వియస్ గా టీఆర్ఎస్ ఎప్పుడైతే 2014 అధికారంలోకి వచ్చిందో అక్కడి నుంచే లెక్కేసుకున్నారు. అంతకుముందు ఉద్యమ సమయంలో మాట్లాడారు, కానీ ఉద్యమ సమయంలో మాట్లాడినప్పుడు దాన్ని ఓకే అప్పుడు నేపథ్యం వేరే ఉండింది, ఆ నేపథ్యంలో మాట్లాడారు. అప్పుడు తెలంగాణ భాష యాస ప్రాస, దాంతో ఎగెనిస్ట్ ఆంధ్ర భాష యాస ప్రాస అన్నట్టుగా మాట్లాడారు. కాబట్టి దాని ఒక నేపథ్యం అనుకుందాం. కానీ అట్లీస్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా, తను ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా కొంచెం హుందాగా, కొంచెం హితంగా, మితంగా మాట్లాడింటే వేరే రకంగా ఉండేది. కానీ ఆ విధంగా మాట్లాడలేదు. ఆయన కేంద్ర మంత్రులను కూడా చాలా రకాలుగా తిట్టినారు. ఆయన కుక్కలు, నక్కలు, సన్నాసులు, రండలు, కేంద్ర మంత్రుల వాళ్ళు రండ మంత్రులు అని చెప్పేసి ఇట్లాంటి భాష ఎన్నోసార్లు వాడారు. అంతేకాదు ఆయనకు హిందువులను కూడా హిందుగాళ్ళు, బొందుగాళ్ళు అని చెప్పేసి కూడా మాట్లాడారు. హిందుగాళ్ళు, బొందుగాళ్ళు అన్నప్పుడు కూడా అంటే సమాజము ఏ విధంగా స్పందిస్తుంది అనే అవగాహన లేకుండా మాట్లాడినప్పుడు ఇప్పుడు 2018లో జరిగినటువంటి ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్, దాని యొక్క ప్రభావం, ఆ మాటల యొక్క ప్రభావం అనేది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఇప్పటికైనా కొంచెం మన భాష తీరును మార్చుకుంటే భావి తరాలకు మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. వచ్చే నాయకులు, యువ నాయకులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంటుంది. లేదా ఇంకా ఇది ఏముంటుందంటే ఎక్కువైపు ఎట్లయిపోయిందంటే, నేను అనుకుంటున్నదంటే, నిన్న కూడా మాట్లాడిన విషయం ఇది, నేనేమనుకుంటున్నానంటే ఇద్దరు కూడా ఒకరిపైన పోటీగా ఎందుకు తిట్టుకుంటున్నారబ్బా అని ఒకసారి ఆలోచించి చూస్తే 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దోచుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దోచుకున్న దానికంటే నేను కొంచెం ఎంతో కొంత ఎక్కువ దోచుకోవాలి. ఆయన ఎట్లా దోచుకున్నాడు, నేను ఎందుకు దోచుకోకూడదు? ఆయన ఏ విధంగా దోచుకోగలిగి నేను ఏ విధంగా దోచుకోలేకపోతున్నా? ఒకరిపైన ఒకరికి అసూయ కలిగే వీళ్ళిద్దరు తిట్టుకుంటున్నారేమో, ఈ భాషలో ప్రజల దృష్టిని మరలుస్తున్నారేమో ఏమో. ఇంకా ఈ 2 సంవత్సరాలు కూడా వీళ్ళిద్దరు కూడా, ఇది కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా కుమ్మక్కయ్యి ఒకరితో ఒకరు అండర్స్టాండింగ్ లో ఈ తెలంగాణ యొక్క ఖజానాన్ని దోచుకున్నారేమో అన్నట్టుగానే అనుమానాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా బయటపడతాయి. ఎందుకంటే నిజంగా ఒకవేళ ఇది కాకపోతే, దోచుకోవడమే ఒకటి కాకపోతే, నిజంగా ప్రజలకు సేవ చేయాలనుకుంటే సేవ చేసుకునేవాడు ఇంతగా తిట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు మంచి చేయాలనుకున్నవాడు నేను ఉంటే అవతల వ్యక్తిని ఇంత పరుష పదజాలంతో మాట్లాడాల్సినట్టు అవసరం లేదు. అంతగా మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఆయన పైన ఉన్నటువంటి అసూయ ఏంటనేది చూస్తే ఇదే. ఏముంటదండి, ఇప్పుడు ఈయన ఎన్నో వేల ఎకరాలు వీళ్ళు దోచుకున్నారు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, రకరకాల కంపెనీలలో వాళ్ళు ఫారిన్లలో పోయి ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకున్నారు. అరే ఇంతకన్నా దోచుకున్నారు కదా, నాకు వెళ్తలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి అసూయతో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా అని చెప్పేసి వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అంతే, ఇక వేరే ఏం లేదు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఇదంతా. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకొని, తెలంగాణ ప్రజలు ఎటువంటి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారో ఒకసారి కొంచెం రిగ్రెట్ పశ్చాత్తాపడి వచ్చే ఎలక్షన్ లో అయినా కొంచెం మంచి ప్రభుత్వాన్ని, మంచి నాయకులను ఎన్నుకుంటారని చెప్పేసి మనం కోరుకోవాలి తప్పితే ఇప్పటికీ భాష మారుతుందని చెప్పేసి అనుకోను. సరే, ఇప్పుడు మా బీజేపీ పార్టీ వాళ్ళు ఏం చేసింది, కిషన్ రెడ్డి గారు
కిషన్ రెడ్డి గారు తను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఓపెనింగ్స్ చేస్తూ ఉంటే వీళ్ళిద్దరం ఇక్కడ తిట్టుకుంటా ఉన్నారు. నిన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆదిలాబాద్ నుంచి అక్కడ రైల్వే ట్రాక్ పనులు సర్వే జరుగుతూ ఉంది, ఈ రైల్వే ట్రాక్ పనులు సర్వే జరిగితే ఏ విధంగా మనకు ఉపయోగంలోకి వస్తుందని చెప్పేసి బీజేపీ పార్టీ, బీజేపీ ఎంపీలు, బీజేపీ కేంద్ర మంత్రులు ఈ విషయాలు డెవలప్మెంట్ కి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఒకరికొకరు తిట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. ఏం చేస్తామంటే తెలంగాణ ప్రజలకు పట్టిన శని, తెలంగాణ ప్రజలకు పట్టిన అరిష్టము, దరిద్రం అనుకోవాలా, నడుచుకుంటూ పోవాలి. వీళ్ళకి ఓటేసిన తప్పుకి మనం అనుభవించాల్సింది అన్నట్టుగా ఉన్నది కథ అంతే. ఇంకో విషయం కూడా చెప్తారు, రేపు పొద్దున ఆయన అసెంబ్లీలోకి వచ్చినా కూడా ఎప్పటికైనా క్రియాశీలంగా ఉండి నిజంగానే ప్రతిపక్ష పార్టీ నేతగా నిజంగా వ్యవహరిస్తే తెలంగాణ ప్రజలకు ఎంతో కొంత మేలు జరుగుతుందని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నా. లేకపోతే తను గాని ఆ విధంగా కాకుండా కేవలము తిట్టుపోసుకోవడాలు, ఆటికే ప్రాధాన్యత ఇస్తే మాత్రం నష్టం తెలంగాణ ప్రజలకి. వాళ్ళకేం నష్టం ఉండదు, అటు కేసీఆర్కి ఏం నష్టం ఉండదు, ఇటు రేవంత్ రెడ్డికి ఏం నష్టం ఉండదు, అటు కేసీఆర్ కుటుంబానికి కూడా ఏం నష్టం ఉండదు, ఇటు రేవంత్ రెడ్డి కుటుంబానికి కూడా నష్టం ఏముండదు. నష్టం వల్ల తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు, తెలంగాణ యువతకు, తెలంగాణలో ఉన్నటువంటి పేదలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు నష్టం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనిస్తారని అనుకుంటున్నాం. లేకపోతే ఇక బల్లొచ్చే ఎలక్షన్ వరకు వెయిట్ చేసుకుంటూ కూర్చోవాలంటే కేబుల్. రైట్. అలాగే మరి నర్సయ్య గౌడ్ గారు మీరేమంటారు? అసెంబ్లీకి వచ్చాక మరి బీఆర్ఎస్ నేతలకు మైక్ ఇవ్వడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మరి ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇస్తారా లేదా, ఏమంటారు? వాళ్ళు రావాలి, మాట్లాడాలని మేమే చెప్తున్నాం కదా. వాళ్ళది ఒక సాకు, ఎందుకంటే మాట్లాడిస్తలేరు. అన్ని రాజకీయ విమర్శలు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటిదాకా కాంబోజ్ గారు మాట్లాడిన దాన్ని మీరు రివైండ్ చేసి చూడండి, మొత్తం రాజకీయ ఉపన్యాసము తప్ప ఒక్క ముక్క సబ్జెక్ట్ చెప్పలే. మళ్ళీ మీదంగా ఏమంటాడంటే ఆయనకి ఏం నొప్పి, నర్సయ్యకి ఏం నొప్పి, రేవంత్కి ఏం నొప్పి అని చెప్తున్నాడు. ప్రజల సొమ్ము తిన్నప్పుడు మాకు నొప్పి కాకపోతే మీ ప్రభుత్వంలో ఉన్న మాకు నొప్పి కాదా? నువ్వు ఎందుకు రావు? నువ్వు జీతం తీసుకున్నప్పుడు పని చేయాలి కదా. నువ్వు జీతం తీసుకొని సపరేట్గా ఫామ్ మొదలు పడుకొని నీకేం నొప్పి అంటే మరి తీసుకోకు. అరే నువ్వు డబ్బులు తీసుకోకు, మీ ఇంట్లో నుంచి పోతలేవు, నా ఇంట్లో నుంచి పోతలేవు, ప్రజల సొమ్ము పోతుంది. మరి ప్రజల సొమ్ము నీకు ఇచ్చినప్పుడు ప్రజల కొరకు నువ్వు పని చేయాలి కదా. నీకేం నొప్పి అంటే మరి నొప్పి ఎవరికి ఉంటుంది? తీసుకునే మీకుంటుందా? తీసుకొని పని చేయలేదు కాబట్టి ప్రభుత్వం ఉన్నది కాబట్టి పని చేయాలనుకుంటున్నాం. రెండో విషయం ఏంటంటే మేడం, కేసీఆర్ ఏదో మహాన్నత వ్యక్తి, కేసీఆర్ వస్తే మొత్తం మీద కత్తి తిప్పుతాడు, హజ్ చేస్తాడు. నేను ఒక్కటే అంటున్నా, కేసీఆర్ అంటేనే అబద్ధాలు. అబద్ధానికి ఒక ప్యాంటు షర్టు వేస్తే అది కేసీఆర్ అవుతాడు. ఆయన మొట్టమొదటి హామీ నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని, లేదు అంటే తల నరుక్కుంటా అని మీడియా ముఖంగా చెప్పినటువంటి కేసీఆర్ గారికి ఏమి అర్హత ఉందండి? వీళ్ళు ఇంతగానం సమర్థిస్తారు, ఏం అర్హత ఉంది మీకు? మీరు ఆంధ్రకు పోయి 811 టీఎంసీ లాంటి కృష్ణా రివర్లో ఏది బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అలాట్ చేసింది. అప్పుడు అంటే ఏపీకి మనకు కలిసి, మరి ఏపీ మనం విడిపోయినాం కాబట్టి మన దగ్గర క్యాచ్మెంట్ ఏరియా 65-70% ఉంది కదా. మనం కొట్లాడిందే నీళ్ళ కొరకు కదా. మరి 811 టీఎంసీలల్లా ఒక 570-560 వస్తాయి కదా. దాని గురించి మాట్లాడకుండా మీరు కేవలం 299 దానికి సంతకాలు ఎలా పెట్టిండ్రంటే సమాధానం లేదు. మళ్ళీ మీ విధంగా మమ్మల్ని మీరు అబద్ధాలు చెప్తారు. మీరు 420 కాదండి, మీరు 420, డబుల్ త్రిబుల్ 420 మీరు చెప్పిన ఈ ఒక్కటి కూడా చేయలేదు. బీసీ బంద్ అన్నారు, ఎస్సీ బంద్ అన్నారు, ఎస్టీ బంద్ అన్నారు, 12% రిజర్వేషన్ ముస్లింలకు ఇస్తారన్నారు. ఎక్కడ పోయినండి మీరు? ఎక్కడ ఏం చేసిరు మీరు? ఒక్కటి కూడా చేయలేదు కదా. హైదరాబాద్ లో మొత్తం చాలా డల్లాసు కల్లాసు ఏమేమో చెప్పారు కదా. హైదరాబాద్ లో మీరు చేసింది ఏమున్నాడా? ఏమీ లేదు. అరే అదేంటి మన ట్యాంక్ బండ్ మీద ఉంటది హుస్సేన్ సాగర్ ను కొబ్బరి నీళ్ళ లెక్క చేస్తా అని మాజీ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దాంట్లో ఏదో మిషన్ పెట్టిర్రు, దానిలో డబ్బులన్నీ పోసిరు. అది ఏమైందో లెక్క లేదు, పత్రం లేదు. ఇంకో మాట ఏం చెప్పింది కదా, హైదరాబాదు ప్రజలు బిస్లరీ వాటర్ కింద పోసి దీంట్లో ఉన్న వాటర్ నింపుకొని తాగాలి అని చెప్పిండు. మరి పరిస్థితి ఒకసారి పోయి చూద్దామా కాంబోజ్ గారిని తీసుకొని పోయి? అరే మొత్తమే అబద్ధాలు చెప్పారు కదండి మీరు, కంప్లీట్ అబద్ధాలే. ఒక్కటి కూడా మేము అప్పు చేసినామని చెప్తున్నారు. మీ అప్పులకు మిత్తిలకు కిస్తీలు కట్టడానికే సరిపోతలేదు. అడ్డగోలు అప్పులు తెచ్చిరు. 11% వడ్డీకి తీసుకొచ్చారు. 5-6% వడ్డీకి గవర్నమెంట్కి ఇచ్చే సంస్థలు ఉంటే అవి కాదని తెచ్చిరు. దేనికి తెచ్చిరండి?
కాళేశ్వరం కట్టిందన్నారు. అరే మీ కవిత గారే చెప్తా ఉన్నారు కదా, ఎక్కడ ఎన్ని ఎకరాలకు ఇచ్చిర్రు? 9.5 సంవత్సరాలు అనేది చాలా పెద్ద టైం. 9.5 సంవత్సరాలలో మీరు ఏమీ చేయలేదు. కేవలం ఒక్క పని స్పష్టంగా చేసిర్రు. 2014 కంటే ముందట వల్ల అఫిడవిట్ లో ఆస్తులు ఎన్ని ఉన్నాయో చూడండి. 2023 డిసెంబర్ 3 వరకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి? ఆస్తులలో మాత్రం పెరిగినాయి. ప్రజలకు అప్పులు పెరిగినాయి, వీళ్లకు ఆస్తులు పెరిగినాయి. ఇంకో విషయం ఏంటంటే మేడం, వాళ్ళు ఇదంతా తెలిసే చేసిరు. ఏం చేస్తుందండి నెక్స్ట్ ప్రభుత్వం వస్తే? మా అంటే ఓ సంవత్సరం జైల్లో పెడుతుంది, బయటకు వచ్చినాక ఆస్తులు మిగిలిపోతాయి కదా అన్న ఒక ఆలోచనతో చేసినట్టుగా కనిపిస్తుంది. ఇంత అన్యాయం, ఇంత ఇంత పచ్చిగా పట్టుబడి కూడా మళ్ళీ మమ్మల్ని తప్పు పడతా ఉన్నారు. అరే భాష 2 సంవత్సరాల తర్వాత బయటికి వచ్చినావు, ఏదైనా సబ్జెక్ట్ మీద మాట్లాడాలి కదా. ఇక తోలు తీస్తా అంటే ఏమనుకోవాలి? మీరు తోలు తీస్తా అంటే మేము తోలు తీస్తాను అలా అంటే మీరు అన్నదానికల్లా మేము అదే మాట మాట్లాడాలా? అసలు తప్పే కేసీఆర్ది కదా, కేసీఆర్ తప్పు చేసిండు. ఇంకొక విషయం ఏంటంటే వారు అంటారు హనీమూన్ పీరియడ్ అయిపోయింది. హనీమూన్ పీరియడ్ ఏమన్నా 2 సంవత్సరాలు ఇస్తానని 6 నెలలు 3 నెలలు ఉంటుంది. ఆయనకు చేతగాక ఫామ్ హౌస్ లో ఉండి 2 సంవత్సరాల తర్వాత వచ్చేసి తోలు తీస్తా హనీమూన్ పీరియడ్ అయిపోయిందంటే ఇక మరి ఏమనుకోవాలి? ప్రపంచంలో హనీమూన్ పీరియడ్ 2 సంవత్సరాలు ఎక్కడ ఉండదు మేడం. మరి కేసీఆర్కి అట్లా అనిపిస్తుంది, కేటీఆర్ హరీష్ రావులకు అట్లా అర్థమవుతుందేమో. నేను అంటున్నా, కాంబోజ్ గారు కానీ ఇంకెవరన్నా రాని టిఆర్ఎస్ నుండి మీరు నీటి వాటాల మీద మీరేం చేసిర్రు, మేమేం చేస్తున్నాం. ఇంకొకటి మేడం, నాది ఫేస్బుక్ మిట్ట నర్సయ్య కూడా ఉంటుంది, ఇప్పుడు లైవ్ లో మీరు చెక్ చేయండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద మాట్లాడిండు, ఎన్ని మోటార్లు మేము పెట్టినాము, ఎంత పని చేసినాం అనేది. వాళ్ళు ఒక్క మోటార్ పెట్టిపోయారు, మేము 11 మోటార్లు పెట్టినాం. ఎంత పని జరిగిందో చూడండి. కాంబోజ్ గారు ఒక తట్టెడు మట్టి తీయలేదంటాం. అరే ఇంత దారుణమైన మాటలు ఎట్లా మాట్లాడతారండి? మొత్తం అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? నేను అంటున్నా, లైవ్ లో ఛాలెంజ్ చేస్తున్నా నీకు. నా ఫేస్బుక్ ఓపెన్ చేయమని మేడం, నువ్వు అందులో వీడియో పెట్టినా. ఒక చిన్న రైట్, చెప్పండి రవికుమార్ గారు. మేడం నేను ఒక్క ఏమంటున్నా, నిమిషం నరసయ్య గౌడ్ గారు చెప్పండి. రవికుమార్ గారు, బీఆర్ఎస్ వాళ్ళు నరసయ్య గౌడ్ గారు ఒక్క నిమిషం అబద్ధాలు. చెప్పండి. నర్సయ్య రవికుమార్ గారికి కావచ్చు, కాంబోజ్ గారికి కావచ్చు, నాదొక ఛాలెంజ్. కృష్ణా నది పైన సరే ఎక్కువ ప్రవహిస్తుంది, మన తెలంగాణలో కృష్ణా నది ప్రవహిస్తుంది. కృష్ణా నది పైన ఎక్కడ మీరు ప్రాజెక్టు కట్టాలన్నా ఎత్తిపోతలు తీసుకోవాల్సిందే. ఎక్కడ కూడా స్టోర్ చేసుకోవడానికి లేదు, ఎత్తిపోతలు లేకుండా స్టోర్ చేసుకోవడానికి లేదు. 2014 నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ కూడా తెలంగాణ ఏ విధంగా మోసం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఎటువంటి ప్లాన్ లేకుండా, ఎటువంటి విజన్ లేకుండా కృష్ణా నది పైన ముందుకు పోతుందో ఒకసారి చూడండి. 2099 టీఎంసీల కేసీఆర్ గారు ఒప్పుకొని వచ్చిందంటే 299 టీఎంసీల కంటే ఎక్కువ స్టోర్ చేసుకునే కెపాసిటీ తెలంగాణలో లేనలేదు. ఎక్కడ స్టోర్ చేసుకోవాలా? ఎక్కడ స్టోర్ చేసుకునే కెపాసిటీ చెప్పండి ఒకసారి. తెలంగాణలో ప్రాజెక్టులు అన్ని కలిపినా కూడా 235 టీఎంసీల కంటే ఎక్కువ స్టోరేజ్ లేదు. 235 టీఎంసీల కంటే ఎక్కువ స్టోరేజ్ లేదు. ఆన్ రికార్డ్ చెప్పగలుగుతున్నాయి. 299 టీఎంసీకి ఒప్పుకున్నారు. అప్పుడు సరే 299 టీఎంసీకి ఒప్పుకున్నప్పుడు తర్వాత కెపాసిటీ బిల్డింగ్ చేసుకోవాలి కదా. ఎక్కడో చోట మనము మరి కాళేశ్వరం పైన ఒకటే ఫోకస్ చేసేసి 10 సంవత్సరాలు ఓఎస్ చేసిరే కానీ ఆ కాళేశ్వరంలో మరి అంత స్టోరేజ్ వస్తుందో లేదో తెలియదు. కానీ మరి కృష్ణానది పైన అటువంటి ప్రాజెక్ట్ ఏదైనా ప్లాన్ చేసిరా? ఒకటి ఉండే అండి, పాలమూరు రంగారెడ్డి ఉండే. ఆ పాలమూరు రంగారెడ్డిని 2014 నుంచి 2019, 2020 వరకు కూడా పక్కన పెట్టేసి 2019-20 సంవత్సరంలో కొంచెం ఏదో బడ్జెట్ ఇచ్చి ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయని చెప్పేసి అప్పట్లోనే ఏదో స్టార్ట్ చేసినట్టు చేసి 2023, 2022-23లో ఏదో కొంచెం చిన్నగా పని చేసింది అంతే. అదే పనిని మొదటి నుంచి స్టార్ట్ చేసుకుంటే పాలమూరు రంగారెడ్డి కావచ్చు, నెట్టంపేడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, జూరాల వరద కాలువ కావచ్చు, ఇట్లా అనేక కోయిల్ సాగర్ కావచ్చు, ఇట్లా అనేక ప్రాజెక్టులలో కెపాసిటీ పెంచుకునే అవకాశం ఉంటుండే. మీరు కనీసము టిఆర్ఎస్ వాళ్ళు అయితే మరీ ఘోరం ఏంటంటే, మా దగ్గర ఒక సంగంబండ ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది. ఆ సంగంబండ ప్రాజెక్ట్ లో ఒక బండ వల కొడితే, ఒక 2 కోట్ల రూపాయలు ఇచ్చి బండ వల కొడితే ఒక 18 ఊర్లకు నీళ్లు వస్తాయి అనమాట. 9 సంవత్సరాలు ఆ పని చేయలేదు వీళ్ళు. 9 సంవత్సరాలు ఆ పని చేయకుండా కామో కూర్చున్నారు. అంటే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ కృష్ణా నది వాటా పైన, అందులో పారుతున్న నీటి పైన, వాటికి ఆ పారుతున్న నీటిని ఎత్తిపోసుకొని ఎక్కడ స్టోరీ చేసుకోవాలా, ఎంత స్టోరీ చేసుకోవాలా, ఎంత స్టోరేజ్ కెపాసిటీ ఉన్నది ఇప్పటికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎటువంటి విజన్ లేదనేది నా ఆరోపణ. ఎక్కడ కూడా విజన్ లేదండి. 590, 600 టీఎంసీల 700 టీఎంసీల మనం క్లెయిమ్ చేయడానికి బాగానే ఉంటది. కానీ ఎక్కడ స్టోరీ చేసుకుంటారు? ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి మా దగ్గర, ఎన్ని ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి కృష్ణానది పైన? ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ మనం ఊరికేనే మనం అందరం మాట్లాడుకుంటుంటాం పోతుంటాం, కానీ రియాలిటీ ఇది. స్టోరేజ్ కెపాసిటీ లేదు తెలంగాణలో, బిల్డప్ చేయలేదు. నేను ఇప్పుడు వాటర్ ఒకటి కాదు, విద్యుత్ కూడా ఇన్స్టాలేషన్ కెపాసిటీ ఎంతవరకు పెంచింది తెలంగాణలో ఒకసారి చెప్పండి. ఇప్పటికి కూడా మనం కరెంట్ కొంటున్నాం.
కరెంటు సరే మనకి మార్కెట్ లో తక్కువ రేట్ అవైలబుల్ ఉంది కాబట్టి దొరుకుతుంది. రేపు పొద్దున కరెంటు అవైలబుల్ లేకపోతే థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మూతపడితే ఇవన్నీ ఎట్లా చేసుకుని వస్తారు? ఎంత ఇన్స్టాలేషన్ కెపాసిటీ పెంచుకున్నారు? ఎంత 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 ఇప్పుడు 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు, రేపు పొద్దున తెలంగాణ వస్తే తెలంగాణ అంధకారం అయితే అని చెప్పి చెప్తారు. అప్పుడు చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇంతవరకు కేవలం కనీసం ఒక 100 మెగావాట్ల కెపాసిటీని కూడా, ఇన్స్టాలేషన్ కెపాసిటీ కూడా పెంచుకోలేకపోయాం 9.5 సంవత్సరాల్లో. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అటువంటి ఆలోచన ఏం చేయట్లేదు. ఎట్లా తెలంగాణ ముందు పడుతుంది అంటే, ఇప్పుడు వీళ్ళ చేత తెలంగాణ పెట్టేసి, తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉన్నప్పుడు వీళ్ళ చేతిలో పెట్టేస్తే తెలంగాణ అప్పుల రాష్ట్రంగా తయారు చేసారు. అప్పుడు Right, మొత్తం right, కుప్పలుగా రవికుమార్ తయారై మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఏమైనా చేద్దామన్నా కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది తెలంగాణలో. ఈ రెండు పార్టీలు కేవలం వాళ్ళ సొంత ఏమంటారు అవసరాల కోసము, ఈ యొక్క ప్రాజెక్టులు, ఈ సొంత అవసరాల కోసము, కమిషన్ల కోసము చిన్న చిన్న ప్రాజెక్టులు అవేవో చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా శాశ్వతంగా తెలంగాణ యొక్క మంచి కోసము ఎటువంటి ప్రాజెక్టులు కూడా వీళ్ళు చేపట్టే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అయినా కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ అయినా కావచ్చు. రైట్, నరసయ్య గౌడ్ గారు కంటిన్యూ చేయండి. మేడం రవికుమార్ గారు ఏం చెప్పదలుచుకున్నారంటే, అరే మనకు 811 టీఎంసీలు ఉన్నాయి, దాంట్లో మనకు 299 కేసీఆర్ రాసి వచ్చిండు, దీన్ని పెట్టుకోవడానికి మన దగ్గర ప్రాజెక్టులు లేవు కాబట్టి గంటే తెచ్చుకున్నామని చెప్పదలుచుకున్నారా? అరే మన వాటము తీసుకొని అవసరమైతే కట్టుకునేదాకా వదిలేస్తాం, అది వేరు. కానీ నాకు ఇదే సాలు, ఇప్పుడు రేపు పొద్దుగాల కట్టుకున్నాక నీకు ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు? 299 దాటి నువ్వు ఎట్లా నిల్వ చేయగలుగుతావు? నేను అనేది మన దగ్గర స్టోరేజ్ కెపాసిటీ ఎంత ఉందనేది కాదు, మన వాటా మనము తీసుకోవాలి. మనం కట్టుకునేదాకా వదిలినా పర్వాలేదు. కట్టుకున్న తర్వాత అప్పుడు అప్పుడు ఏపీని అడిగినాం అనుకోండి, మీరు 299కి మీరు ఓకే చేసి సంతకం పెట్టి మీకు ఎట్లా ఇస్తామా, మా వదలవలసిందే అని చెప్తారు. అప్పుడు ఏం చేస్తావు? కాబట్టి నేను ఏమంటానంటే, కేసీఆర్ చేసినటువంటి తప్పు చారిత్రక తప్పిదం. మరి ఎందుకు చేసిండో తెలియదు. ఆయన 299కి ఎందుకు ఒప్పుకొని సంతకం పెట్టి ఇచ్చిండో తెలియదు. కాంగ్రెస్ పార్టీకి ఏమైనా విజన్ ఉన్నదా? కాంగ్రెస్ పార్టీకి ఏమైనా విజన్ ఉన్నదా? ఎన్ని టీఎంసీల కెపాసిటీ పెంచుతారు? ఏం విజన్ ఉన్నది? నేను అనేది మాకు పూర్తి విజన్ ఉంది. మా 140 సంవత్సరాల పార్టీ, మాకే తక్కువ విజన్ లేదు, ప్రపంచాన్ని కూడా నడిపించేసి ఉంది. నేను ఏమంటున్నంటే, కట్టుకునేదాకా వదిలిపెడతాం. నేను అనేది అంటే, మనం కట్టుకునేదాకా వదిలిపెడతాం. ఇప్పుడు నువ్వు 299కి ఓకే చేసినాక నువ్వు కట్టుకుంటున్నట్టే వాళ్ళు అడ్డుపడతారు. మనది మనం అసలు కొట్లాడిందే మనం వాటర్ కొరకు కదా, కొట్లాడిందే వాటర్ కొరకు, ఉద్యోగాల కొరకు, నియామకాల గురించి కొట్లాడినాము. నీళ్లు లేకుంటే ఏది జరగదు. మరి ఆ నీళ్ళనే తాకట్టు పెట్టినటువంటి కేసీఆర్ గారు మహోన్నతుడు ఎట్లా అవుతాడు అంటున్నా. సాక్ష్యం కూడా ఉన్నది. జగన్ గారు వారిని ఆకాశానికి ఎత్తేసిరు వాళ్ళ అసెంబ్లీలో. ఆయనే నాకు రాయలసీమను రత్నాలసీమ తెచ్చుకొని వాళ్ళ నీళ్లు మాకు ఇచ్చిండని ఆయనే చెప్తా ఉన్నాడు కదండి. ఇంత స్పష్టంగా ఓపెన్ గా పట్టుబడ్డ తర్వాత కూడా మళ్ళీ విమర్శలు చేస్తా ఉన్నారు. ఎంతసేపు రాజకీయ విమర్శలు చేస్తా ఉన్నారు. ఏమి చెప్పలేకనే ఈ తోలు తీస్తా, తొక్క తీస్తా చెప్తాడు. వెంకటేశ్వర్ గారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు రవి సార్ మాట్లాడింది, నరసయ్య గారు మాట్లాడింది నేను యాక్సెప్ట్ చేస్తున్నా మేడం. నరసయ్య గారి నెంబరు, రవి గారి నెంబర్ నేను తీసుకుంటాను. ఇదే పాలమూరు రంగారెడ్డి ఎప్పుడు స్టార్ట్ అయింది? 1978-79 స్టార్ట్ అయింది. అన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు పెండింగ్ పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి కానీ, ఎస్ఎల్బిసి కానీ, కల్వకుర్తి కానీ, నెట్టంపాడు కానీ, భీమా కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రన్ చేసినాము. విత్ శిలా పలకాలతో సహా, విత్ ఎలిగేషన్తో సహా మొత్తం డేటా మొత్తం తీసుకొని ఇదే రవి గారికి, ఇదే నరసయ్య గారి దగ్గరికి మనం వెళ్ళి చూసొద్దాం. ఇవాళ ఇన్ని 60-70 సంవత్సరాలు నీళ్లు రాకుండా చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ రాజోలి బండ డైవర్షన్ బాంబులు పెట్టి తీసుకుపోయింది కాంగ్రెస్ పార్టీ, బైరెడ్డి రాజశేఖర రెడ్డి కాదా? రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ లో మన తెలంగాణ నీళ్లను బాంబులు పెట్టి పేల్చి నీళ్లు తీసుకుపోయింది కాంగ్రెస్ పార్టీ, బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కాదా? జలయజ్ఞం పేరు మీద రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ప్రజల ఆస్తులు దోచుకుంది వాస్తవం కాదా?
ఇలా రవి గారికైనా నేను నరసయ్య గౌడ్ గారినా నేను హానర్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, మీ నెంబర్లు మా దగ్గర ఉన్నాయి, నేను మీకు ఫోన్ చేస్తాను. ఓన్లీ పాలమూరు రంగారెడ్డి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంత ఎలికేషన్ అయింది, ఎంత వర్క్ అయింది అనేది నా స్వంత ఖర్చులతో పోయి తీసుకొస్తాను. కానీ 8-9 సంవత్సరాల తర్వాత డిపిఆర్ వాపసు వచ్చిందంటే ఈ రవి గారు చెప్పడం లేదు, నరసయ్య గారు చెప్పడం లేదు, ముఖ్యమంత్రి గారు చెప్పడం లేదు. ఇప్పుడు నేను మాట్లాడడానికి స్పీచ్లు చాలా ఇవ్వచ్చు. అంటే దావత్ ఏంటంటే ఎందుకు డిపిఆర్ వాపస్ వచ్చింది? పాలమూరు రంగారెడ్డి గారు ఇప్పుడు నరసయ్య గౌడ్ గారు 9 మోటార్లు పెట్టిండంట. 9 మోటార్లు పెడితే నేను ఛాలెంజ్ చేస్తున్నా నరసయ్య గౌడ్ గారికి, అక్కడే తేల్చుకుందాం. పాలమూరు రంగారెడ్డి మీద 2023 నుంచి డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు మీరు అక్కడ పని స్టార్ట్ చేసిన, 1 రూపాయి ఇచ్చిన, ఇదే స్వతంత్ర టీవీ వేదికగా చెప్తున్నా, ఛాలెంజ్ విసురుతున్నా, మీరు ఏం చెప్తే నేను చేయడానికి రెడీగా ఉన్నా. ఇప్పుడే ఓపెన్ చేయన్నా, కొట్టి ఇట్లా కొట్టు. అవసరం లేదు, మీరు అన్ని నీతి చెప్పిన మాటలు మాట్లాడతారు. తప్పు, మీరు చేస్తుంది తప్పులు. నేను చెప్పేది అదే, నేను చెప్తున్నా వినండి, మీరు 1 నిమిషం ఆగండి. మీరు చెప్తున్నదంతా శుద్ధ అబద్ధం, వట్టి అబద్ధం. నేను చెప్తున్నా కదా, ఛాలెంజ్ చేస్తున్నా, మీకు విత్ డాక్యుమెంట్స్ తో సహా పంపిస్తా. అందులో తప్పుంటే ఇదే స్వతంత్ర టీవీలో మళ్ళీ డెబ్యూట్ పెట్టియండి. నేను ఎక్కడ చిలా పలకాలు వేసారు, ఎలిగేషన్స్ ఎంత అయినాయి, ఫండ్ రేజ్ ఎక్కడైంది, 27,000 ఎకరాలు ఎక్వైర్ అయిన మాట వాస్తవం కదా, 27,000 కోట్లు ఖర్చు పెట్టింది వాస్తవం కదా, పెండింగ్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కదా, ఇలా డిపిఆర్ వచ్చిన మాట వాస్తవం కదా. ఎందుకు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెడితే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చెప్పట్లేదు ఎందుకు? అంటే మీది గంతేనా, గదే విషయాలేనా? నేను ఏమంటున్నానంటే, నేను ఇప్పటికైనా మీరు ఏదో ఫేస్బుక్ ఓపెన్ చేయమంటారు, ట్విట్టర్ ఓపెన్ చేయండి, ఏం ఓపెన్ చేయని అవసరం లేదు. మొత్తం డేటా మొత్తం నేను మీకు పంపిస్తా, చూడండి. ఏ ఒక్కటి అబద్ధం ఉన్నా తాడో పేడో తెచ్చుకుందాం. నేను అనేదానికి మీరు సమాధానం చెప్పట్లేదు. ఇప్పుడు 811 టీఎంసీలలో ట్రిబ్యునల్ ఏం చెప్తాంది, బచావత్ ఏం చెప్తాంది, మన దగ్గర స్టోరేజ్ ఎంత ఉన్నది, కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణను విధ్వంసం చేసి ఎక్కడ స్టోరేజ్ లేకుంటుందని రవి గారు చెప్తున్నాడు కదా. మీరు ఇప్పుడు లిఫ్ట్ ద్వారానే వాటర్ రావాలి ఏ ప్రాజెక్టుకైనా. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టుకుంటే అది ఏ బేషన్లో ఉన్నది రేవంత్ రెడ్డి గారికి తెలియదు, ఆ మంత్రులకు తెలియదు. కేఆర్ఎంబిలో ఉన్నటువంటి ఇప్పుడు మన కృష్ణ ఎంతవరకు బేషన్ వస్తుంది, ఇప్పుడు నల్గొండ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో, పాలమూరు జిల్లాలో వాటర్ కురిస్తే అది మొత్తం వాటర్ అంతా ఏ బేసిన్ లోకి పోతుంది, ఎన్ని క్యూసిక్లు నీరు పోతుంది, ఎన్ని టీఎంసీలు పోతుంది అనేది రేవంత్ రెడ్డి గారికి తెలుసా? ఎందుకు టాపిక్ డైవర్ట్ చేస్తాడు? ఎందుకు నీ అమ్మ అంటాడు? ఎందుకు అంటాడు తొండలని? ఇప్పుడు కేసీఆర్ గారు అన్నాడు, ఏమన్నాడు, మీ గవర్నమెంట్ తప్పులు చేస్తే మీ గవర్నమెంట్ తోలు తీస్తాడు. మీరు కూడా అదే స్థాయిలో అనాలి, మేము తప్పులు చేయడం లేదు, మేము నిరూపించుకుంటాం, మీ బీఆర్ఎస్ పార్టీ తోలు తీస్తాం అనాలి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మీరు ఒక్కటంటే 100 అంటాడు నర్సయ్య గారు. అంటే కంటికి కన్ను, పన్నుకు పన్ను తీసుకుంటే ఈ దేశంలో రేవంత్ రెడ్డి. ఇంకొకటి ఏంటంటే, కేసీఆర్ గారు ఏదో 1000 కోట్లు దోచుకున్నాడు, డబ్బులు దోచుకున్నాడు అని నరసయ్య గౌడ్ గారు చూసినట్టు అంటాడు. కానీ నేను చూసిన ఒకటి ఏంటి తెలుసా, నడి బజార్ల రాజ్యాంగాన్ని కూని చేసి రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చి కొని ఒక దొంగ జైలుకు పోయింది కదా, అది మాట్లాడలేదు. రైట్ రవికుమార్ గారు, మీరు చెప్పండి. వాళ్ళు అడుగుతున్నారు కదా, కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ ని ఎందుకు వెనక్కి పంపింది? కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ ని ఎందుకు వెనక్కి పంపింది? డిపిఆర్ ని ఇప్పుడు చూడండి, కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రం నుంచి ఎన్ని ప్రాజెక్టులకి అది రోడ్డు ప్రాజెక్ట్ కావచ్చు, రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, విద్యుత్ ప్రాజెక్టులు కావచ్చు, వాటర్ సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, ఏ ప్రాజెక్టులు గురించి పోయినా కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అది నిజంగా అవసరం అనుకుంటే 100% కేంద్ర ప్రభుత్వం సహకరించింది. కొన్నిసార్లు ఇంకా మాకు కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు కొన్ని ప్రాజెక్టుల విషయాలు. ఇప్పటికి కూడా కొన్ని ప్రాజెక్టుల విషయాల్లో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు. అయితే నేనేమంటున్నా, ఒకవేళ డిపిఆర్ వెనక్కి వచ్చింది కదా, వస్తే అసలు ఎందుకు వచ్చింది రీజన్ చెప్పింటారు కదా. ఏ ప్రొసీడియర్స్ ఫాలో కాలేదు, ఏ ఫార్మాట్ లో ఆ డిపిఆర్ తయారు చేయాల్సిన ఆ డిపిఆర్ ని ఫార్మాట్ లో తయారు చేయలేదు, చెక్ చేసుకొని మళ్ళీ పెట్టండి. మీరు నామకే వాస్తే ఆ ప్రొసీడియర్స్ ని ఫాలో కాకుండా, ఆ ఫార్మాట్ ని ఫాలో కాకుండా మీ సొంతంగా ఉన్నటువంటి ఫార్మాట్ లో ఫాలో అవుతుంటే కాదు కదండి. ఇప్పుడు కృష్ణానది పైన 3 రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక 4 రాష్ట్రాలు. ఇప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిపితే 4 రాష్ట్రాలు అయితే, ఇప్పుడు తెలంగాణతో కలిపితే 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒకటే మేనేజ్మెంట్ బోర్డు ఉన్నది. ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏది ఉన్నదో దానికి తగ్గట్టుగా వాళ్ళ ఫార్మాట్ కి తగ్గట్టుగా ఈ 4 రాష్ట్రాలు ఒప్పుకున్న ఫార్మాట్ లో ఆ డిపిఆర్ ఇస్తేనే ఆ డిపిఆర్ కి ఒక అర్థం పర్థం ఉంటది.
లేకుండా మీ ఇష్టం వచ్చిన డిపిఆర్ ఇస్తా అంటే ఎట్లా నడుస్తుందని నాకు అర్థం కాదు. ఎట్లా నడుస్తుంది చెప్పండి ఒకసారి. మిగతా రాష్ట్రాలకు లెక్క అంటే వాస్తవం కాదు కదా. రవి సార్ వాస్తవం నేను చెప్పారు. ఇంకో రవి గారు ఒక మాట వాస్తవం చెప్పారు. రవణ ఒక మాట కరెక్ట్ చెప్పారు మీరు. వాస్తవం డిపిఆర్ కరెక్ట్ లేకపోతే వాపస్ పంపాలి. రైట్ ఒక మాట వెంకటేశ్వర్ గారు చెప్పండి. డిపిఆర్ లేకపోతే వాపస్ పంపాలి. 27,000 కోట్లు ఖర్చు పెట్టినాక 8 సంవత్సరాలు ఎందుకు పంపారు? అది మీరు చెప్పాలి, నేను ఎందుకు చెప్తాను, మీరు ఎందుకు ఫాలో అప్ చేయాలి, మీ అధికారులు పంపింది follow up మీరు చేయాలి. కదా, మీరు నేను పంపింది ఎందుకు మీరు కదా. పంపిస్తాను? నేను చెప్తామండి. పంపింది మమ్మల్ని మీరైతే ఎక్కడ- మళ్ళీ మమ్మల్ని చెప్పమంటారు. నేనేమంటున్నా? క్వశ్చన్ వచ్చింది మీకు. కేంద్ర ప్రభుత్వంలో మీ గవర్నమెంట్ ఉన్నది. మీ నిమిషం, కేంద్ర ఒక్క ప్రభుత్వంలో మీ గవర్నమెంట్ ఉన్నది. 2017 లో మేము డిపిఆర్ సబ్మిట్ చేసినాము. జలవనరుల శాఖ పర్మిషన్ ఇచ్చింది. అటవీ పర్మితులు వచ్చినాయి. అంతర్రాష్ట్ర వ్యవహారాల పర్మిషన్ వచ్చింది. అన్ని పర్మిషన్లు వచ్చిన తర్వాత అప్పుడు తప్పుంటే అప్పుడు పంపితే మళ్ళీ సర్వీస్ అప్పుడే పంపితూ 8 సంవత్సరాల తర్వాత పంపడం రైట్ తాత్పర్యం. రవికుమార్ గారు అమ్మాయి చెప్పండి. గారు అది ఎట్లుంటదంటే, సరే నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు, మళ్ళీ స్టిల్ చెప్తాను. నేను ఏదైనా సమాచారం కోరి అనుకోండి, ఆ సమాచారాన్ని వెంటనే ఇస్తే ఆ సమాచారాన్ని తీసుకొని వెంటనే దాని ఫైల్ మూవ్ చేస్తారు. మీరు ఇప్పుడు 4-5 నాకు తెలిసి అంటే నాకు తెలిసిన ప్రకారము ఒక 4-5 విషయాల పైన కేఆర్ఎంబి రాష్ట్ర ప్రభుత్వాన్ని సమాచారం కోరింది, కొంచెం ఇది కూడా కోరింది. అయితే ఆ 4-5 పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి సమాధానం లేదు. వేచి చూసిరు నోటీస్ పంపించారు ఇన్ఫర్మేషన్ అడిగి ఆఖరికి ఏం చేసి దాన్ని వెనక్కి పంపించారు. అని ఊరికేనే ఎవరు ఎందుకు పంపిస్తారని చెప్పండి. మాకేమైనా ఖర్చు ఉంటుందా అంటే? మాకు కాదు, అధికారుల కాంగ్రెస్ వాళ్ళు పంపించలేదు అంటారు. కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా ఖర్చు ఉంటుందా? అదే మీరు కాంగ్రెస్ వాళ్ళు పంపలేదు అంటున్నారు. ఊరికే బురద జల్లే ప్రయత్నం చేయకండి. అసలు దాంట్లో ఉన్నాయి ఏంటి, ఎందుకు పంపించింది అనేది చాలా స్పష్టంగా లేదు. దాన్ని బయట పెట్టండి. దాన్ని బయట పెట్టకుండా Right, ఊరికే sir. Close పంపించి అదొకటి. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా. ఇప్పటికీ కూడా తెలంగాణలో కృష్ణా నది పైన ఉన్నటువంటి ప్రాజెక్టుల కెపాసిటీ ఎంత? ఆ కెపాసిటీ నాకు తెలిసి కేసీఆర్ గారు ఒప్పుకున్న దాని ప్రకారం 235 టీఎంసీలు మాత్రమే. కేసీఆర్ గారు ఎన్ని టీఎంసీల కెపాసిటీని పెంచినారు? ఎందుకు పెంచలేకపోయినారు? ఇది ప్రశ్న కదండి. ఇది మౌఖికమైన ప్రశ్న, సింపుల్ ప్రశ్న. మనం ఆలోచన చేసుకొని వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత పెంచుదామని చూస్తున్నారు, ఏ విధంగా పెంచుదామని చూస్తున్నారు, దానికి తగిన ఏమైనా విజన్ ఉందా? దానికి తగ్గట్టుగా ఎక్కడైనా పోయి మాట్లాడుతున్నారా? కేఆర్ఎంబితో మాట్లాడుతున్నారా? సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడుతున్నారా? పక్క రాష్ట్రాలతో మాట్లాడుతున్నారా? ఏం చేస్తున్నారు? ఎటువంటి విజన్ పెట్టుకొని పోతున్నారు? నేను ఈ పాయింట్ ఏమైనా ఉంటదేమో అని చెప్పేసి మొన్న వీళ్ళు పెట్టుకున్నారు కదా అక్కడ, ఇదేంటో గ్లోబల్ సమ్మిట్ లో కూడా దీనికి సంబంధించిన ఏమైనా పాయింట్ ఉంటదేమో అనుకున్నా. దానికి సంబంధించిన పాయింట్ ఎక్కడో లేదు. రాష్ట్రంలో ఈ రెరా ఏదైతే పెట్టుకున్నారో, అంటే అర్బన్ ఏరియా జోన్ ఏదైతే పెట్టుకున్నారో, రూరల్ అండ్ అర్బన్ ఏరియా ఏదైతే పెట్టుకున్నారో, అక్కడ సంబంధించి నీటి ప్రాజెక్టులకు సంబంధించి ఏమైనా మాట్లాడతారేమో ఆ గ్లోబల్ సమ్మిట్ లో, లేదా ఆ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే డాక్యుమెంట్ ఏదైతే ఉన్నదో ఆ విజన్ డాక్యుమెంట్ లో ఏమైనా పెట్టుకుంటారేమో అని చూస్తాను. మరి మిట నరసింహారావు గౌడ్ గారు ఒకసారి చూడండి, మరి మీకు ఏమైనా కనిపిస్తాను చూపండి. నాకైతే మొత్తం ఆ డాక్యుమెంట్ మొత్తం తురుగా వెళ్ళినా ఎక్కడ కూడా ప్రాజెక్టుల పైన ఎక్కడ కూడా ఎటువంటి విజన్ లేదు. రైట్ మరి థ్యాంక్ యూ అండి. ఇవాళ మిడ్ డే డిబేట్లో పాల్గొన్నటువంటి వెంకటేశ్వర్లు గారికి, నరసే గౌడ్ గారికి, రవికుమార్ గారికి అందరికీ అండి. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.